హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ దీపావళి క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసారా? నేనైతే ఏమీ చేయలేదండి. ప్రశాంతంగా కూర్చున్నానన్నమాట. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 2, 3 ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకటేమో ఇంటికి క్వార్టర్స్కి సిమెంట్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మా ఇంటి ముందు వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు అని చెప్పాను కదా, వాళ్ళ కార్యక్రమం కూడా వచ్చేసి దీపావళి నెక్స్ట్ డే వచ్చిందనమాట. చాలా చూసారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ గుమ్మానికి ఆ గుమ్మానికి ఎంత డిఫరెన్స్ ఉంది. సేమ్ మెట్లు, ఒకటే మెట్లు, వాళ్ళందరూ వచ్చి తిరగడం చేయడం అలా జరుగుతుందనమాట. అసలు ఏం చేయాలి ఇప్పుడు? ఇంత కష్టపడి మొత్తం చేసుకున్నా నా క్లీనింగ్స్ అయిన తర్వాత వాళ్ళ కార్యక్రమం అవుతుంది, తగులుతాం చేస్తూ ఉంటాం కదా అంటే అంత బాగా పట్టించుకుంటారా, సెంటిమెంట్సా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే కార్తీక మాసం నేను కూడా కొన్ని శనివారాలు అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పైగా ఇంకొకటి ఏంటంటే దీపావళి అయిన ఒక 4-5 డేస్కి నాకు పీరియడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా అనేసి నాకు మనస్ఫూర్తిగా అయితే క్లీనింగ్ అనేవి చేసుకోవాలని లేదు. చేసినా వేస్ట్ అసలు నాకు అని ఫుల్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు అనమాట చేయడానికి. అదే ఇలాంటివి ఏమీ లేకుండా ఉన్నట్టయితే అసలు ఈ పాటికి ఇల్లు మొత్తాన్ని తడిపి ఆరేసినట్టు చేసేసుకునేదాన్ని, మొత్తం నీట్గా క్లీన్గా. అసలు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇంతకీ ఈ ముగ్గుని మేము విస్తరాకు ముగ్గు అంటామండి. మీరు ఎవరైనా వేస్తారా? తెలిస్తే కమెంట్ చేయండి. మా అమ్మ శనివారం అలా వేస్తారు, పర్టికులర్గా శనివారమే వేస్తారు. నాకు అదే అలవాటు అయిపోయింది, ఎందుకో తెలియదు. మరి విస్తరాకు ముగ్గని అయితే మేము అంటామన్నమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ ముగ్గది పెట్టేశాను. పిల్లలు ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసేటప్పటికి నాకు ఫుల్ హ్యాండ్ అయితే ఇచ్చేసారనమాట. ఆ ముందు రోజు నేను చెప్పాను అనమాట, కూరగాయలు ఏమీ లేవు, రైతు మార్కెట్కి వెళ్ళాలి, ఈసారి చాలా రేట్లుగా ఉన్నాయండి బాబు. క్యారెట్లు 60 రూపాయలు, 70 రూపాయలు, బీట్రూట్ 70 రూపాయలు అలా ఉంది. అందుకే ఈసారి మాత్రం నేను క్యారెట్ బీట్రూట్ అయితే తీసుకురాలేదు రైతు మార్కెట్లో. నెక్స్ట్ టైం చూద్దాం అనేసి మామూలుగా ఒక క్యాబేజీ, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అవి తీసుకొచ్చాను. అవి కంటిన్యూగా వండాను, అన్నీ అయిపోయినాయి. శనివారం ఎడిదిరికి పప్పే వండేస్తాం కదా అని చెప్పనేసి అయితే పప్పు ప్రతి శనివారం పప్పే తింటున్నాము. వచ్చేటప్పుడు రైతు మార్కెట్ దగ్గరే కదా, దారిలోనే కదా, మీకు ములక్కాడలు తీసుకురండి, పప్పుచారు పెడదాను, తినాలని ఉంది అని చెప్పంటే, ఈ పప్పుచారు ఎందుకు, నేను మునగాకు ఉంది ఆఫీస్ దగ్గర, చాలా బాగుంది, లేతగా తెస్తాను, పప్పు మునగాకు వండేసి అన్నారు. సరే ఏదో ఒకటి పోనీ, మునగాకు కూడా మంచిదే కదా హెల్త్కి అని చెప్పనేసి అయితే అనుకున్నాను. సరే అని చెప్పని తెస్తానన్నారు. అసలు ఏమని జరిగిందంటే మునగాకు లేదు, ములక్కాయలు లేదు, ఏది లేదు, వచ్చేసారనమాట. అలాగా నాకు తెలుసు అని చెప్పనేసి అయితే నేను మనసులో అనుకున్నాను. నా ప్లాన్లో నేను ఉన్నాను, అదేంటనేది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ ఇందుకు ఏం చేస్తున్నానంటే, నేను కాదర్వల్లి గారి వీడియోస్ చూశానండి. ఆయన బాగా చెప్తారు కదా చిరుధాన్యాల గురించి, మిల్లెట్స్ గురించి, వాటి గురించి చెప్తారు కదా. ఆయన చెప్పిన దానిలో నేను ఫస్ట్ది ఫాలో అయ్యాను, నాకు 100% రిజల్ట్ అయితే కనిపించింది. నెక్స్ట్ వన్ ఇది ఒకటి అనమాట. అదేంటంటే, నేను ఇంతకుముందు షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంది అన్న ప్రాబ్లం ఉంటే బీట్రూటు, రాతి ఉసిరికాయి, క్యారెట్ జ్యూస్ చేసుకుని కొంచెం బెల్లం కానీ తేనె కానీ కలుపుకొని తాగొచ్చు, బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పని చేశాను. 100% పెరిగింది. అదే కంటిన్యూ అవ్వాలి అని అనుకుని అప్పుడప్పుడు తాగుతున్నాను. చెప్పాను కదా, ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయని తేలేదు, కానీ ఈ మధ్య కొంచెం అలా మళ్ళీ తలదిరుగుతున్నట్టు అని అనిపిస్తుంది అనమాట. అయితే ఇంకొకటి ఏంటి విన్నానంటే, ఎర్లీ మార్నింగు ఐరన్ కడాయి ప్యాన్ ఉంటుంది కదా, అట్లా మూకిడి అంటాము, ఐరన్ మూకిడి పెట్టేసి దానిలో నువ్వులు ఎంతమంది ఉంటే అన్ని స్పూన్లు నువ్వులు వేసుకొని చిట్టపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లాంటిది ఏమి వేయవలసి లేదండి, జస్ట్ ప్యాన్ పెట్టి ఐరన్ పెంకు పెట్టేసి అది హీట్ అయిన తర్వాత స్పూన్లు నువ్వులు వేసి, తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పూన్ ఎర్లీ మార్నింగ్ డైలీ తింటే 21 డేస్ తినమన్నారు. రిజల్ట్ నేను కమెంట్స్లో చూస్తే 7 డేస్ కంటిన్యూగా తిన్నా చాలు, అసలు తల తిరగడము, మైగ్రేన్ అలాంటివన్నీ పోయినాయి అని చెప్పారు. సర్లే అదైనా ఫాలో అవుదాం. నువ్వులు అంటే ఎదురుగా ఐరన్ అని మనకు తెలుసు కదా, నువ్వుల లడ్డు అలా తింటూ ఉంటాం కదా. సో ఇది కూడా బాగుంది అని చెప్పనేసి అయితే నేను ఇది అయితే చేస్తున్నాను అనమాట. ఇవాళ సెకండ్ డే, మీకు చూపించేది సెకండ్ డే శనివారం. సో శుక్రవారం నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా శనివారం నువ్వులు తింటారా అలాంటి డౌట్లు పెట్టుకోకండి, మన ఇంట్లోవే తెల్ల నువ్వులే కాబట్టి, మన కోసమే కాబట్టి నేను అంత పట్టించుకోను. బయట నుంచి అయితే కొనము, ఎవరి చేతి నుంచి అయితే తీసుకోకూడదు. మన ఇంట్లో మనకి ప్రాబ్లం అయితే లేదని అయితే నేను ఈ ఫార్ములా కంటిన్యూ చేయాలి, మధ్యలో డ్రాప్ అవ్వకూడదు అని చెప్పనేసి, ద్వితీయ యజ్ఞం కదా, అసలే ద్వితీయ యజ్ఞం ఉండకూడదు అని చెప్పనేసి అయితే రెండో రోజు కూడా నేను నువ్వులు ఫ్రై చేశాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి ఒక్కొక్క స్పూను నోట్లో వేసి నేను కూడా వేసుకుని నవిలి బాగా ఆయిల్ వచ్చే వరకు
నమిలి ఆయిల్ ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు మింగి కొంచెం వాటర్ తాగొచ్చు, ఎందుకంటే మనం తినలేం కదా, అలా వాటర్ తాగేస్తే సరిపోతుంది అనమాట. ఇలా 7 days చేస్తే మనలో ఉన్న ఈ ఐరన్ డెఫిషియన్సీ అనే ప్రాబ్లం అనేది తగ్గుతుందని చెప్పారు. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఫాలో అయ్యాను, నిరూపణ అయితే అయ్యింది, నాకు కనపడింది కాబట్టి ఇది సెకండ్ వన్ ఫాలో అవుతున్నాను అనమాట. ఎప్పుడు నువ్వులు పిల్లలకి లడ్డూలు అయితే చుట్టేదానండి, నువ్వుల లడ్డూలు. మొన్న ఒక రాగి పల్లి లడ్డు చూపించాను, అలాగే నువ్వుల లడ్డు చుట్టేదాన్ని. కానీ ఈసారి నువ్వుల లడ్డు చుట్టకుండా ఈ పని అయితే చేశాను అనమాట నేను. అలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టేశాను. అయితే ఇక్కడ మా హస్బెండ్ ఏం చేశారంటే, ఇంకా ఎర్లీ మార్నింగ్ ములక్కాయలు లేవు, మునగాకు లేదు కదా, ఇంకా ఆయన 7 కల్లా వెళ్ళిపోవాలి, నాకు అసలు ఏమి వద్దు, వంటే వద్దు అని చెప్పనేసి అన్నారు. అసలు అక్కడతో ఆ కోపం పోయిందనమాట నాకు. ఎందుకంటే అయ్యో ఏం వద్దు అంటున్నారే అని చెప్పనేసి అయితే ఆ కోపాన్ని పక్కన పెట్టేసి నేను ఇక రైస్ పెట్టేసి, నిన్న దొండకాయ చట్నీ, క్యాబేజీ చట్నీ ఉన్నది, అది నూనె కొంచెం ఇంకా పెరుగు బాక్స్లో మజ్జిగ చేసేసి పెట్టేసి బాక్స్ అయితే పెట్టేశాను. ఏమీ తినకుండా ఉన్న దానికి ఎందుకు అని చెప్పనేసి అయితే ఇంకా 6:30 కల్లా ఆయనకి మజ్జిగ చేసేసి రైస్ పెట్టేసి బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. అక్కడ క్యాంటీన్ ఉంటుంది, పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకులానే షేర్ చేసుకుంటారంట కర్రీస్. అదొక రోజు నేను ఒక కూర వండితే రిటర్న్ బాక్స్లో వచ్చేటప్పటికి ఒక కూర తొక్కలు ఉన్నాయన్నమాట. ఇదేంటి అని చెప్పని అడిగితే మార్చుకున్నాము మేము అని చెప్పారు. మీకు కూడా ఉంటాయి ఇలాంటివి అని అనుకున్నాను. అలా ఎవరైనా షేర్ చేసుకుంటారులే, మరి ఎమర్జెన్సీ ఎప్పుడు ఏం చేస్తామని అయితే అనిపించింది. ఇంకా ఆయనకైతే ఇలా చేసేసాను. ఇంకా టిఫిన్ అయితే ఆయన పెరుగన్నం తినేశారు, అదే తింటా అన్నారు. కొంచెం ఎండలో వర్క్గా ఉంటుంది, బాగా ఎండ ఉంటుంది, నాకు కొంచెం హీట్గా ఉంటుంది అని చెప్పనేసి అంటే సరే అని పెరుగన్నం పెట్టేశాను, అదే తింటారు. ఆయన ఏ టిఫిన్ పెట్టినా దేనికన్నా అన్నిటికన్నా ఆయన ఎక్కువ ఇష్టంగా తినేది పెరుగన్నమే. అదే నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయిపోతుంది చాలాసార్లు. ఇంకా పిల్లలకైతే ఇంకా ఆయనైతే అట్లా మొత్తం రెడీ చేసి పంపించేశాను. ఇంకా పిల్లలకైతే సేమియా ఉప్మా అనేది వేస్తున్నాను. నాకు ఇష్టం ఉండదండి సేమియా ఉప్మా, కానీ తప్పనిసరిగా అప్పుడప్పుడు తింటాను అనమాట, కంటిన్యూగా తిన్నాను. ఇంకా పిల్లలు ఇద్దరు లేచారు, వర్షం అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఎలా పంపించాలా ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. మా పిల్లకి నవ్వులుతుంది చూడండి, నువ్వులు బాబు అయితే తినేస్తాడు, కానీ ఈవిడ గారికి అన్ని వంకలు అనమాట. నవిలి ఉడక్క అంటది, మధ్యలో ఏవో కళలు వస్తూ ఉంటాయి. అయినా సరే తప్పదని చెప్పని చూశానంటే ఇంకా అలా తింటుంది, తప్పదు. బుగ్గుల్లో పెట్టేసుకుంది, బుగ్గులు మొత్తం లోపల నమిలి మింగు నరుస్తున్నాను. తలకాయ దించదు, జల్ల వేయనివ్వదు, విసిగిచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చూసుకుంటుంది, చూసుకుని మూతి తుడుచుకుంటుంది, ఇంకా నవ్వులుతుంది. నేను మింగమని చెప్తున్నా ఎలాగోలా మింగుతుంది. అసలు ఏం చేయాలో బాబాయ్ అనిపిస్తుంది. అప్పటికప్పుడు కోపం వస్తుంది, తర్వాత ఈ వీడియోలో చూస్తుంటే నవ్వు వస్తుంది అనమాట. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేస్తాను. పక్కన అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇచ్చి పంపించేద్దాము, చెరొకరిని తీసుకెళ్ళిపోతారని అయితే ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను. వాళ్ళకైతే ఒకటే చెప్తాను, నాన్న మనం వెళ్తే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎవరికన్నా తీసుకెళ్తాలి అనుకున్నప్పుడు మాత్రం మనం 2 అడుగులు ముందే ఉండాలి, రెడీ అయిపోవాలి, మన వల్ల వాళ్ళకి లేట్ అవ్వకూడదని చెప్తాను. ఇంకా బాబు అయితే టీవీ చూస్తున్నాడు, ప్రస్తుతానికి 7 అవుతుంది, ఇంకా అవ్వలేదులేండి, అందుకనే ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా వీళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు, ఫ్రెష్ అయిపోయారు, సేమియా ఉప్మా పెట్టేశాను. ఇంక ఇద్దరికి పౌడర్ రాసి బొట్టు పెట్టేస్తే నా పని అయిపోతుంది. ఇంక వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోతారు కిందకి అని చెప్పనేసి అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఆవిడ గారు తింటున్నారు అనమాట, మేడం గారు. అన్నిట్లో స్లోగా ఉంటుంది అనమాట, ఆ ఫాస్ట్ అనేది ఉండదు, చేస్తుంది కానీ స్లో. హోంవర్క్తో సహా అన్నీ స్లో తిను అని అరవాలన్నమాట, విసిగిచ్చేస్తుంది. ఇంకా సరే వీళ్ళు రెడీ అయిపోయారు కదా అని చెప్పనేసి నేను పైపైన కాళ్ళు చేతులు ఆల్రెడీ నేను ఫ్రెష్ అయిపోయానండి, ఎర్లీ మార్నింగ్ లేవడమే. ఇంకా ఆయన పంపించాలి కదా అని చెప్పనేసి అయితే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ వచ్చి పూజ దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నాను. శనివారం కదా అనేసి అయితే రెడీ చేసుకుంటున్నాను, దీపారాధన చేసుకోవాలని చెప్పనేసి అయితే ఇంకా పాత పువ్వులు అవన్నీ తీసి కొత్త పువ్వులు పెట్టుకున్నాను. దీపారాధన సెట్ అనేది కూడా క్లీన్ చేసుకుని వచ్చేసాను. ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్దామా అనేసి వీళ్ళు రెడీ అయిపోయి. ఇంకా పాప కూడా రెడీ తినేసింది. ఇంకా పౌడర్ రాసి బొట్టు అయితే పెట్టేస్తున్నాను. ముందే పెట్టానంటే అసలు పెట్టినట్టే ఉండదు, ఫేస్ అంత చక్కగా ఉంచుకుంటుంది అనమాట. తల్లి వద్దులే అమ్మ అనేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే బొట్టు అయితే పెడుతున్నాను. ఇంకా వాళ్ళు పిలుస్తారనమాట, రింగ్ ఇస్తారు, కిందకి వెళ్ళిపోవాలి వీళ్ళు. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా మధ్యలో పెట్టారనమాట, హార్న్ రింగ్ ఇచ్చారు. ఇంకా నేను పిల్లల్ని దండం పెట్టుకుంటున్నారు, పిల్లల్ని తీసుకెళ్ళి కింద అప్పచెప్పేసి వస్తాను. వాళ్ళైతే అప్పచెప్పేసి వచ్చేసాను, పూజ కంప్లీట్ అయిపోయింది. నేను ఇక టిఫిన్ చేద్దామని కూర్చున్నాను. జస్ట్ ఆ సేమియా ఉప్మా నాకు ఎక్కదండి, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా తింటాను, తప్పదు కదా అని చెప్పనేసి అయితే టీవీ పెట్టుకుని ప్రశాంతంగా కూర్చొని తింటాను. ఇలా కూర్చుంటే నాకు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది అనమాట, రిలాక్స్ అయిపోతుంది, మళ్ళీ పనికి ఎనర్జీగా లేగలుగుతాను. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫోన్ కానీ టీవీ కానీ పెట్టుకుని అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా చూస్తాను, తింటా, ఆస్వాదిస్తాను అనమాట. ఇది ఒక మనకు బూస్టింగ్ అనమాట మనం చేసే పనుల్లో.
మళ్ళీ వెంటనే కోలుకోవడానికి ఇదొక టిప్ అనమాట మీకు. ఎవరైనా సరే మీ హడావిడి పని అయినప్పుడు ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయిపోయి కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ పనికి ఎనర్జీగా వెళ్ళగలుగుతాం. కంటిన్యూగా చేసామంటే నీరసం వస్తుంది, చిరాకు వస్తుంది అనమాట. ఇది ఎవరన్నా ఫాలో అయ్యి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నిదానంగా వంట అయితే చేసుకోవాలి. ఇటు పక్కన వచ్చేసి నేను కందిపప్పు పెట్టాను, రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఎందుకంటే పప్పు వండుదామని. ఇప్పుడు చూడండి నా ప్లాను, ఆ కోపం ఇప్పుడు మళ్ళీ వచ్చిందనమాట రిటర్ను. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ములక్కాడలు లేవు, పప్పుచారు లేదు, ఏదీ లేదు కదా. అందుకే నా ప్లాన్లో నేను ఉంటానండి. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మన ప్లాన్లో మనం అనేది ఉండాలన్నమాట. అందుకే నేను నిన్న వస్తూ చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ఫ్రైడే టమాటాలు అరటికాయలు తీసుకొచ్చానని. ఆ టమాటాలు అందుకే తెచ్చాను నేను. నాకు తెలుసు 99% నాకు తెలుసు అనమాట వీళ్ళు చేసే పనులు ఇలా ఉంటాయి అని చెప్పనేసి. మళ్ళీ తిరిగి నాకు పప్పు టమాటానే వచ్చింది. ఇంకా పప్పు టమాటానే వండుదాము, అరటికాయ ఫ్రై చేద్దాం అనేసి అయితే టీవీ ముందు ఏదో పెట్టుకున్నాను. ఏం పెట్టాను, జబర్దస్త్ ఏదో పెట్టుకున్నాను. టీవీ బిల్ అయితే వేయించమండి కార్డు మేము. యూట్యూబ్ ఆన్ చేసేసి యూట్యూబ్లో వచ్చాయి, ఫోన్ నెట్ కనెక్ట్ చేస్తాను. ఏ ప్రోగ్రామ్స్ కావాలంటే ఆ ప్రోగ్రామ్స్, కామెడీ సీన్స్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, అవి చూసుకుంటాం. కానీ టీవీలో సీరియల్స్ అవన్నీ అయితే చాలా నెలలు అయిపోయింది మానేసాము. సంవత్సరాలే అయిపోయింది, కానీ మధ్యలో ఒకసారి వేస్తూ ఉంటాం కార్డ్ అనేది డెడ్ అయిపోకుండా ఉండడం కోసం. ఇంకా అలా టీవీ పెట్టుకుని టమాటాలు, అరటికాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ అయితే నేను కట్ చేసుకున్నాను ప్రశాంతంగా. ఇలా ప్రశాంతంగా వంట చేసి నేను చాలా రోజులే అవుతుందండి. ఈ బాక్స్ కట్టడం వల్ల ఎర్లీ మార్నింగ్ 7కి హడావిడిగా వంట చేసేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఆ పైగా నాకు పప్పు కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట, హడావిడిగా అయిపోవాలి లంచ్ బాక్స్ అనేసి. కానీ నాకు విడిగా ఉడికించుకుని పప్పు చేసుకోవడం అంటే ఇష్టం అనమాట. ఆ పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ కూరగాయలు యాడ్ చేయడము, ఆ కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది స్లోగా ఉడికేటప్పుడు. అది నాకు చాలా ఇష్టం అనమాట. కానీ గందరగోళంలో కుక్కర్లో పెట్టడం వల్ల అవేమీ రావట్లేదు. ఈరోజు అలా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ అయితే పప్పు టమాటా నేను చేసుకున్నాను అనమాట. నేను చాలా ఇష్టం ఉండేది పప్పు టమాటా, కానీ ఇప్పుడు తిని చిరాకు వచ్చేసింది. ఏం చేస్తాం, తప్పదు కదా. కారం కన్నా పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పప్పులో. కారం మంట కన్నా పచ్చిమిరకాయల మంట బాగుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. ఇక్కడ పప్పు ఉడుకుతుంది, అరటికాయ ఫ్రై అయితే వేస్తున్నాను. పప్పు మ్యాక్సిమం టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు పెట్టేశాను, అవి మగ్గుతున్నాయి. అన్నం రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ అరటికాయ ఫ్రై అయితే అవుతున్నది అనమాట. చింతపండు ఒకటి పెట్టాలి, మొత్తం ఉడికిన తర్వాత చింతపండు పెడదాంలే అనేసి అయితే పైన పెట్టి ఉంచాను. ఉడికిపోతుందండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. చింతపండు కూడా వేసేసాను. మొత్తం ఉడికిపోయిన తర్వాత అయితే తాలింపు వేసేద్దామని. అది మొత్తం కంప్లీట్గా ఉడికేలోపు ఇక్కడ మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ సర్దేసుకున్నాను. పప్పు ఉడికిపోయింది, అందులో కళ్ళుప్పు, కారము వేసి పక్కన పెట్టాను. ఇక్కడ చిన్న మూకెట్లో ఆయిల్ అయితే వేసాను. పిల్లలు అరటికాయ ఫ్రై తినరు. నార్మల్ డేస్లో అయితే కోడిగుడ్డు ఉడకబెట్టేసి పెట్టేసేదాన్ని. ఇప్పుడు శనివారం కదా ఎందుకులే అని చెప్పనేసి అయితే వడియాలు అయితే వేద్దాం అనుకున్నాను. ఈ చిన్న మూకి ఇది ఉంది కదా కడాయి టైపు, దీనిలో నేను వడియాలు వేపేసి పప్పు తాలింపు అయితే పెడదాము అనేసి అయితే ఆయిల్ పెట్టేశాను. పప్పు అయితే మెత్తగా మెతిపేస్తున్నాను. పప్పు మెతిపేసిన తర్వాత ఇక్కడ వడియాలు అయితే వేపేస్తున్నాను. పిల్లలు మినపొడియాలు అయితే తినరండి, బీపీ వడియాలు ఇష్టంగా తింటారు. అయిపోవచ్చినాయి, మా అమ్మ వాళ్ళు పంపిస్తూ ఉంటారనమాట సంవత్సరానికి. నాకు అవే జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను. అయిపోయినా కానీ అప్పడాలు అవి తింటారు, మధ్యలో కొంచెం సేల్ అవుతూ ఉంటాయి. ఇంకా అక్కడ ఫోన్ రింగ్ వస్తుందేమో అని చూస్తున్నాను నేను. ఎవరన్నా ఫోన్ చేస్తారు మా పక్కన వాళ్ళు, బాక్సులు తీసుకెళ్తున్నాం అయిపోయిందా అని చెప్పనేసి అయితే రింగ్ ఇస్తారు. నేను వీడియో తీసేటప్పుడు రింగ్ టోన్ వినపడదు అనమాట. సైలెంట్గా అక్కడ మనకి ఫోన్ వచ్చినట్టు తెలుస్తుంది కదా చూస్తే, అలా వస్తే కానీ రింగ్ టోన్ అయితే వినిపించదు. అలా చాలా మిసురుకాలు అయితే ఉండిపోతున్నాయి, ఒక్కొక్కసారి చూసుకోవట్లేదు. ఇంకా వడియాలు వేపడం కంప్లీట్ అయిపోయింది. పప్పు తాలింపు కూడా నెక్స్ట్ పెట్టేస్తాను. ఇక్కడ పప్పు తాలింపు పెట్టేటప్పుడు పప్పు గట్టిగా ఉన్నప్పుడు చాలామంది చన్నీళ్ళు పోసేస్తారు. అలాంటప్పుడు బాగా సమ్మర్ టైంలో కానీ అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ వండినప్పుడు కానీ పప్పు అనేది కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా. సో పప్పు టైట్గా ఉన్నప్పుడు ఇట్లా మనం తాలింపు వేసే ముందు కొంచెం నీళ్ళు అనేవి హీట్ చేసుకుని వేడి నీళ్ళు కలిపి పప్పుని పలచగా చేసుకుంటే స్మెల్ అనేది రాదనమాట. బాగుంటుంది కూడా, కొంచెం పలచగా ఉంటుంది. ఈవినింగ్ వరకు కూడా నైట్ వరకు బాగుంటుంది, లేదంటే నైట్ వరకు ఉండదు. ఒకసారి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్, అందరికీ తెలిసే ఉంటుందిలేండి. ఇక్కడైతే వాటర్ కలిపేసాను, పప్పు తాలింపు కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ పప్పు తాలింపు పెట్టడం అయిపోయింది. ఇంకా వడియాలు కూడా అయిపోయాను కదా, ఇంకా పిల్లలకైతే వడియాలు పెట్టేసి పప్పు పెట్టి కలిపేసి లంచ్ అయితే రెడీ చేసేస్తున్నాను. బాక్స్ అయితే కట్టేస్తున్నాను. బాక్స్లు ప్రిపేర్ చేసి ఎవరి బ్యాగులు అయితే వాళ్ళకి పెట్టేస్తున్నాను. రెడీగా కూర్చుని ఉంటే వాళ్ళు ఎప్పుడు రింగ్ ఇస్తే అప్పుడు వెళ్దాంలే అని చెప్పనేసి అయితే అనుకుంటున్నాను. మనది ఎప్పుడు లేట్ అవ్వకూడదు, మన పని ఉన్నా అవతల వాళ్ళ పని అయినా సరే మనం లేట్ కాకుండా కరెక్ట్ టయానికి లేదంటే ముందే ఉండాలి. అసలు లెక్క అయితే మన వల్ల ఇబ్బంది ఎవరికి
రాకూడదనమాట. ఇలా వంట అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని స్టవ్ బండతో సహా ఆపేస్తాను. గ్యాస్ బండ కూడా క్లోజ్ చేసేస్తాను మళ్ళీ ఈవినింగ్ వరకు పని లేదని చెప్పనేసి అయితే. మార్నింగ్ అనమాట ఇది నా రొటీన్. ఇక్కడైతే రెడీ అయిపోయాను, బ్యాగులు పెట్టుకుని కూర్చున్నాను. ఇంకా వాళ్ళు రింగ్ ఇవ్వలేదు, 5 minutes టైం పడుతుంది అని చెప్పనేసి అన్నారు. అయితే ఈలో టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తే చూస్తానమాట. ఇది ఈరోజు వ్లాగ్. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.